హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పాస్తా చేస్తున్నాను. 1/2 కేజీ పాస్తా దీంట్లోనే ఆయిల్ ఉప్పేసి ఉడకబెడుతున్నాను. బాయిల్ చేసుకొని ఫస్ట్ ముందే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం సరిపోయే ఆయిల్ వేసుకొని మనం పాస్తా ఎలా చేసుకోవాలనో ఇప్పుడు 4 ఎగ్స్ వేస్తున్నాను. మంచిగా ఈ ఎగ్స్ అనేది ఫ్రై కావాలండి. తర్వాతకి మనము ఉల్లిపాయలు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నిటిని కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ని మంచిగా సాల్ట్ వేసి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టిన పాస్తా ఉందిగా, పొడి పొడి చేసిన పాస్తా దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నిటిని ఇట్లా ముద్దలా రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి మనం ముందే బాయిల్ చేసేటప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడు వేయాలండి. కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం, ధనియాల పౌడర్, దీంట్లోనే కొత్తిమీర, కొద్దిగంత కరివేపాకు వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్స్ని వేసినాం కాబట్టి సాల్ట్ అనేది మళ్ళీ ఉడకబెడేటప్పుడు కూడా వేసినాం కాబట్టి సరిపోతుందండి. మనం వేసుకునే పని లేదు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఒక 2 నిమిషాలు ఉడకబెడితే ఇలా రావాలండి పాస్తా అనేది. చూడండి ఇప్పుడు పాస్తా ఎలా వచ్చిందో నేను తిని చూస్తాను. ముందు ప్లేట్లో వేసుకొని నేనే చూడాలంట. మా పిల్లలు చూడమంటే మమ్మీ నువ్వే ఫస్ట్ తిని చెప్పండి ఎట్లుందంటే సరే అని నేనే వేసుకున్నాను. ఎలా వచ్చిందో నేనే టేస్ట్ చూసి చెప్తాను చెప్పినాను. చూడండి మళ్ళీ చూడండి, సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు హాలిడేస్ కాబట్టి మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి. ఇలాంటి వాళ్ళకు సెలవులు ఉన్నప్పుడు కదా ఇలా చేయాలి.